వెల్కమ్ టు మోర్ ఆంజీ సెవెన్ స్టడీస్ ఛానల్ వచ్చేసి మనం కమిటీల్లో కంటిన్యూస్గా తెలుసుకున్నాం. మన కమిటీల గురించి తెలుసుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో మన ఛానల్ నేమ్ వచ్చేసి మోర్ ఆంజీ సెవెన్ ఛానల్. స్టడీ ప్రకారమే కాంపిటేటివ్ స్పిరిట్లో మా వంతు సహకారం కోసం మీకు చేస్తున్నాం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. తెలంగాణ కమిటీలో మన సీక్వెన్స్లో 6వ కమిటీ తెలుసుకున్నాం. ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005లో ఏర్పాటు చేశారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. అందులో ప్రణబ్ ముఖర్జీ గారి అధ్యక్షుడు, రఘువంశ ప్రసాద్ ఆర్జేడీ నేత, ఆయన సభ్యుడిగా తీసుకోవడం జరిగింది. దయానిధి మారన్ డిఎంక నేత, ఆయన సభ్యుడిగా తీసుకున్నారు. అసలు ఏంది ఇది, దేనికోసం అనే దాని గురించి చూస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విస్తృత అంగీకారం కోసం ఏం చేశారు, ఈ కమిటీని తీసుకోవడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారి అధ్యక్షన 2005లో ఒక ఉపసంఘం వేయడం జరిగింది. సభ్యులు వచ్చేసి రఘువంశ ప్రసాద్ ఆర్జేడీ, దయానిధి మారన్ డిఎంకే గారు. ఈ కమిటీ యొక్క గడువు ఎంత, 8 వారాలు. 36 పార్టీలు అనుకూలంగా తెలంగాణకు లేఖ రాశారు. వచ్చేసి మాజీ ప్రధానులు వైకే గుజరాల్, విపి సింగ్ గారు ఉడకలేఖ రాయడం జరిగింది. 2008 అక్టోబర్ టీడీపీ అనుకూలంగా ఉడకలేఖ రాయడం జరిగింది. ఈ కమిటీకి వచ్చేసి ఈ ముఖ్యమైన పాయింట్స్, దీని గురించే క్వశ్చన్లు అడగడం జరుగుతుంటుంది. పోయినసారి గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీలో ఎవరు సభ్యులు అని ఇవ్వడం జరిగింది. గుర్తుపట్టండి అని 2-3-4 పేర్లు చేంజ్, 2-3 పేర్లు చేంజ్, ఒక పేరు చేంజ్ చేసుకుంటే ఇస్తారు. మనకు క్వశ్చన్ వచ్చేసి శ్రీకృష్ణ కమిటీ గురించి వచ్చేస్తే మనకు వచ్చేసి శ్రీకృష్ణ కమిటీ వచ్చేసి 2010లో ఫిబ్రవరిలో 3 తారీఖు ఏర్పాటు జరిగింది. 1 జస్టిస్ శ్రీకృష్ణ అధ్యక్షుడు, 2 వికే దుగ్గాల్ వచ్చేసి మనకు ఏంటి కార్యదర్శి, మాజీ కేంద్ర హోం కార్యదర్శి. రవీందర్ కౌర్ గారు వచ్చేసి ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్. రణబీర్ సింగ్ గారు వచ్చేసి నల్సర్ వ్యవస్థాపక డైరెక్టర్, ఢిల్లీ జాతీయ యూనివర్సిటీ వీసీ అంటే వైస్ ఛాన్సలర్. అబూ సాలే షరీఫ్ గారు వచ్చేసి ఆర్థికవేత్త. ఈ కమిటీ వచ్చేసి మొదటి పర్యటన ఎప్పుడు 2010 ఫిబ్రవరి 12న. తన తుది నివేదిక ఎప్పుడు ఇచ్చింది, 2010 డిసెంబర్ 30 తన తుది నివేదికను కేంద్ర హోంశాఖకి ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి శ్రీకృష్ణ కమిటీలు ఎన్ని ఉన్నాయి, 9 చాప్టర్లు, 505 పేజీలు ఉండడం జరిగింది. ఇవి కూడా అడుగుతారు. ముఖ్యంగా 6 ప్రతిపాదనలు చేసింది. ఏం ప్రతిపాదనలు అనేది దేని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మనం ఉద్యమాన్ని శాంతి భద్రత సమస్య పరిగణించి ఏం చేయాలి, కేంద్ర సాయంతో రాష్ట్రాన్ని చూసుకోవాలి. ఏం చేయాలంటే అప్పుడున్న పరిస్థితులు ఏం చేసింది, ఈ ఉద్యమాన్ని ఏం చేసింది, శాంతి భద్రత సమస్య అని చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చింది. అంటే కేంద్రం చొరవతోటి పరిష్కరించుకోవాలని చెప్పింది. అప్పుడు ఏం చేసింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, రెండోది హైదరాబాద్ కేంద్రపాలితం, ఇది ఒప్పుకోరని కూడా చెప్పింది ఆల్రెడీ. ఈ విషయంలో మన హైదరాబాద్ వచ్చేసి తెలంగాణకు గుండెకాయ లాంటిది, ఇది ఒప్పుకోరు అనే రెండో అంశం కూడా చెప్పడం జరిగింది. 3 వచ్చేసి హైదరాబాద్ రాజధానిగా రాయల్ తెలంగాణ, దీన్ని కూడా ఒప్పుకోరని తెలియజేసింది. అలాగే ప్రత్యేక తెలంగాణ, 4ది ప్రత్యేక తెలంగాణ, గుంటూరు, కర్నూలు, నల్గొండ, మామనాడు జిల్లాల్లో కొన్ని మండలాలను కలిపి హైదరాబాద్ పెద్ద కేంద్రపాలిత ప్రాంతం చేయడం, ఇది కూడా సమస్యాత్మకంగానే ఉంటుంది అనుకున్నారు. హైదరాబాద్ రాజధాని తెలంగాణ రాష్ట్రం, 5ది వచ్చేసి ఇది హైదరాబాద్ రాజధాని తెలంగాణ రాష్ట్రం, ఇది తెలంగాణ ప్రజలకు సుముఖంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. 6ది వచ్చేసి ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగబద్ధ రక్షణ కల్పించడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం అనేది 6ది తెలియజేయడం జరిగింది. ఈ కమిటీ 6వ అంశాన్ని తమ తొలి ప్రాధాన్యత అంశంగా పేర్కొంది. అంటే పరోక్షంగా సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చింది అన్నట్టు. ఇది శ్రీకృష్ణ కమిటీ. అలాగే 8వ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచి హోంమంత్రికి సమర్పించింది. ఏది నివేదిక. 8వ అధ్యాయం బహిర్గతంపై తెలంగాణ వాది అయిన నిజామాబాద్ మాజీ ఎంపీ కేసు వేశారు. అప్పుడు ఏం చేసింది, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు ఏం చేశారు, హైకోర్టు న్యాయమూర్తి గారు 8వ అధ్యాయాల అంశాలన్నీ కోడ్ చేస్తూ తీవ్ర విమర్శలతో తీర్పిచ్చాడు. 2011 మార్చి 23న 8వ అధ్యాయం బహిర్గతం చేయమని తీర్పిచ్చారు. కానీ ఈ తీర్పుపై ఏం చేసిండ్రు, మళ్ళీ హైకోర్టులో బెంచ్ స్టే విధించడం జరిగింది. ఇది వచ్చేసి బ్రీఫ్గా ఇది కాంపిటేటివ్ స్పిరిట్లను చెప్పడం జరుగుతున్నది. కాబట్టి మనం మోర్ ఆంజీ 7 ఛానల్ స్టడీ కోసమే కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మన ఛానల్లో వచ్చేసి కాంపిటేటివ్ స్పిరిట్లో బాగా విలువైన వీడియోలు ఉన్నాయి, వీక్షించండి. ఏ ఫ్రీ కంటెంట్ మీకోసం నేను చేస్తున్నా, మీ మోర్ ఆంజీ. కాబట్టి ఈ ఫ్రీ కంటెంట్ను యూజ్ చేసుకొని మనం వచ్చే కాంపిటేటివ్లో కానిస్టేబుల్కి, అలాగే ఎస్ఐకి, అలాగే గ్రూప్ 2కి, గ్రూప్ 3కి, గ్రూప్ 4, గ్రూప్ 1లో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ కంటెంట్ను యూజ్ చేసుకొని మరిన్ని ఫలితాలు రాబడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మోర్ ఆంజీ 7.
మన ఛానల్ నేమ్ వచ్చేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.